MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్ తన వక్రబుద్ధిని చాటుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగించిన భారత్ వాటిని కూల్చేసింది. జమ్మూలో మళ్లీ బ్లాక్అవుట్ అమల్లోకి వచ్చింది. శ్రీనగర్లో పలు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అఖ్నూర్, పింజార్, బారాముల్లా, అనంతనాగ్, బట్వారాల్లో పాక్ డ్రోన్లని సైన్యం కూల్చేసింది. ఉధంపూర్, శ్రీనగర్లలో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక శ్రీనగర్ లో పేలుడు శబ్దాలు వినిపించడం పట్ల ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ చర్యను తీవ్రంగా ఖండించారు. శ్రీనగర్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ సమీపంలో భారత సైన్యం పలు డ్రోన్లను కూల్చేసింది. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్లోని పఠాన్కోట్, ఫిరోజ్పూర్, రాజస్థాన్లోని జైసల్మీర్, బాడ్మేర్లలో పూర్తిగా విద్యుత్ నిలిపివేసింది భారత సైన్యం. గుజరాత్, కాశ్మీర్ రాజధానులలో బ్లాక్అవుట్ ను కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గుజరాత్ లోని కచ్ లోనూ డ్రోన్స్ కనిపించాయి. కాశ్మీర్ లోని నగ్రోట వద్ద చొరబాట్లకు జరిగిన యత్నాన్ని కాల్పులతో సైన్యం బొమ్ము చేసింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్ ప్రకటన చేసింది. పదే పదే కాల్పుల ఉల్లంఘనలు జరగడం సరికాదంది. సరిహద్దులో గట్టి నిఘా పెట్టామని కేంద్రం స్పష్టం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా కఠినంగా వ్యవహరించాలని ఆర్మీకి సూచించింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించడంపై సీరియస్ అయ్యారు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. ఎల్ఓసీ దగ్గర పాక్ కాల్పులకు తెగబడుతోందన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించకుండా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలన్నారు విక్రమ్ మిస్రీ. కాల్పుల విరమణ ఉల్లంఘనలపై పాకిస్తాన్ చర్యలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందన్నారు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. ఇప్పటికే భారత ఆర్మీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. పాక్ చర్యల్ని తిప్పికొట్టడానికి భారత దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు మిస్రీ. రాష్ట్ర సీఎస్లతో కేంద్ర హోంశాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిరంతరం అలర్ట్ గా ఉండాలని సూచించింది. కల్నల్ సోఫియా వ్యోమికాల పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించారు కొందరు కేటుగాళ్లు. దీంతో అప్రమత్తమైన పీఐబీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవి నకిలీ ఖాతాలని హెచ్చరించింది. అజిత్ దోవల్తో మాట్లాడారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్. భారత్ పాక్ సమగ్ర అవగాహనకు రావాలన్నారు. ఇరు దేశాలు కలిసి విభేదాలను పరిష్కరించుకోవాలని, ఉద్రిక్తతలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు వాంగ్. దేశాన్ని కాపాడేందుకు సైన్యం ఎప్పుడూ సిద్ధమే అన్నారు కల్నల్ సోఫియా ఖురేషి. భారత్ దాడులతో పాక్ సైన్యం తీవ్రంగా నష్టపోయిందన్నారు. S-400ని ధ్వంసం చేసినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. పాక్ చెప్పినట్లు భారత ఆర్మీకి ఎక్కడా నష్టం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. భారత సైన్యం పాక్ ఆర్మీ బేసుల్ని ధ్వంసం చేసిందన్నారు కల్నల్ సోఫియా ఖురేషి. పాక్ JF-17 ఫైటర్స్ ఇండియాపై దాడి చేయలేదన్నారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. మీడియా సమావేశాల్లో పాక్ అబద్ధాలు చెప్పిందన్నారు. పాక్ లోని మత సంస్థలపై భారత్ దాడులు చేయలేదని, పాక్ లోని 4 వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసిందన్నారు. దాయాది చేసిన ప్రతి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టామని చెప్పారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. పాకిస్తాన్ చేస్తున్న పలు ప్రకటనల్లో ఎలాంటి వాస్తవము లేదని తేలిపోతోంది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని భారత్ వాడుకుంటోంది అన్న ఆరోపణలని ఆ దేశం ఖండించింది. పాక్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో భద్రతపై ప్రధాని మోదీ సమీక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, CDS అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకున్నారు. త్రివిధ దళాల సన్నద్ధత, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. గత 2 రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలపై పాక్ జరిపిన దాడుల్లో దాదాపు 20 మంది పౌరులు మరణించారు. మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎప్పటికీ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పాకిస్తాన్ కు IMF ఆర్థిక సాయంపై భారత్ సీరియస్ అయింది. పశ్చిమ దేశాలు తమ ఆలోచన విధానం మార్చుకోవాలన్నారు. పాక్ ఆర్థిక సాయం చేయడంతో ప్రశ్నించే హక్కును పశ్చిమ దేశాలు కోల్పోయాయన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. పాకిస్తాన్ కి IMF నిధులపై MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం పెంచేందుకు నిధులిస్తున్నారా అని ప్రశ్నించారు. IMF కాదది,
ఇంటర్నేషనల్ మిలిటెంట్ ఫండ్ అని ఆరోపించారు. పశ్చిమ దేశాలు ఉగ్రవాదాన్ని పెంచేందుకు డబ్బులిస్తున్నాయన్నారు ఓవైసీ. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. అమాయకులను చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లలను అమాయకులను చంపే పాక్ ఇస్లాం పేరు పలికి అర్హత లేదన్నారు. దేవుడి దయతో మనం భారత భూమిపై జన్మించామని, భూమి కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ అన్నారు సీఎం చంద్రబాబు. ఈ నెల 12న మళ్లీ చర్చలు జరుగుతాయన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతోన్న కేంద్రానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మరణించిన సైనికుల కుటుంబాలకు తోడుగా ఉందామన్నారు చంద్రబాబు. సీఎం రేవంత్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో అక్రమంగా ఉంటున్న వారిని పంపించేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కేంద్రంతో కోఆర్డినేట్ చేయాలన్నారు. కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మగ్గబెడుతున్న గోదాంలపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీం నగర్ గోదాంలో 60,000, శాలివాహన నగర్లో 3.5 లక్షల రూపాయల విలువ గల పండ్లను స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్బీఐ బ్యాంక్ లో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎస్పీ సతీష్ కుమార్ పర్యటించారు. పట్టణ పరిధిలోని రౌడీ షీటర్ల ఇంటికి నేరుగా వెళ్లి విచారణ జరిపారు. రౌడీ షీటర్ల కదలికలపై కుటుంబ సభ్యుల్ని అడిగి వివరాలు సేకరించారు. సత్ప్రవర్తనతో మసులుకోవాలని వారికి సూచించారు. చిలకలూరిపేటలోని విడుదల రచన నివాసానికి వెళ్లారు మాజీ మంత్రి పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పరామర్శకు వెళ్లి వస్తున్న సమయంలో సభ్య సమాజం తలదించుకునేలా అహంకారపూరితంగా పోలీసులు వ్యవహరించారని పేర్ని నాని మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్కి భారత్ సింధూర్ పేరు నిర్ణయించారు. ఈ పారిశ్రామిక వాడకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. సీఎం చంద్రబాబు సూచనతో పేరు పెట్టామన్నారు కోటమిరెడ్డి. కేంద్ర బలగాలకు అండగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టామన్నారు. నేడు కైలేతండాలో పాక్ దాడుల్లో అసువులు బాసిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. వీఐపీల రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మురళీ నాయక్ భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్కి నివాళులర్పించారు టీడీపీ నేతలు. మురళీ తల్లిదండ్రులకు తన తరఫున 1 నెల వేతనం చెక్ ఇచ్చి పంపించారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని పరామర్శించారు ఎమ్మెల్యే సురేంద్రబాబు మేనల్లుడు దేవినేని ధర్మతేజ. మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. పాకిస్తాన్ ఒంటరైపోయిందన్నారు సిపిఐ నేత నారాయణ. టర్కీ తప్పితే ఎవరూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం లేదన్నారు. ప్రపంచం మొత్తం భారత్ కి అండగా నిలుస్తోందన్నారు. టెర్రరిస్టులను మట్టుబెట్టడంలో ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండల కార్యాలయంలో రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు పంపిణీ చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వచ్చే నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు అనగాని. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు రాజకీయ ఒత్తిడితో అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై ఇప్పటి వరకు 5 ఫిర్యాదులు చేశానన్నారు. అమాయక ప్రజలపై పాకిస్తాన్ దాడులు చేస్తుందని మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్. భారత సైనికులకు ఆత్మస్థైర్యం, శక్తినివ్వాలని స్వామివారిని కోరుకున్నారు. బాపట్ల జిల్లా పూడివాడలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో భారత సైనికులకు మద్దతుగా ప్రత్యేక పూజలు చేశారు మంత్రి అనగాని. వర్కర్స్ చనిపోయారు, 4గురికి గాయాలయ్యాయి. రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర రోడ్లపై పడ్డ గుంతల్ని కంకరతో పూడ్చారు మాజీ ఎంపీ భరత్. ఫ్లైఓవర్ ప్రారంభించి ఏడాది గడిచినా రహదారిపై గుంతల్ని పూడ్చలేకపోయారంటూ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. తన హయాంలో చేసిన పనులకు కూటమి నేతలు రిబ్బన్లు కట్ చేస్తున్నారని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా పోనుగోడులో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ మాలలో ఉన్న ఒక భక్తుడి మెడలోంచి మాల తెంచిన వారిని శిక్షించాలని డిమాండ్ చేయడంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత పెరిగింది. నాని హీరోగా నటించిన హిట్ 3 సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. సినిమాను ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు నాని. శైలేష్ కొల్ను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ 3ని నానియే నిర్మించారు.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ తీసుకుంటాడంటే అవునని అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఇటీవల కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. అతడి బాటలోనే కోహ్లీ కూడా టెస్ట్లకు వీడ్కోలు పలకాలన్న విషయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్లినట్టుగా తెలిసింది. ఐపీఎల్లో మిగిలిన 16 మ్యాచ్ల్ని దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికగా వాటిని నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ 2025ను బీసీసీఐ ఒక వారం పాటు వాయిదా వేసింది. అయితే వారం తర్వాత ఐపీఎల్ మ్యాచ్ల్ని తిరిగి ప్రారంభించడంలో ఎదురయ్యే సవాళ్ల గురించి బీసీసీఐ ఆయా ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లు తెలుస్తోంది. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.